ఏదైతే జరిగిందో దానికి విధించిన శిక్ష కరెక్ట్ గానే విధించారు. అందులో దేర్ ఇస్ నో డౌట్. సార్ కానీ ఇలాంటి శిక్ష విధించాలి, ఇంత పర్ఫెక్ట్‌గా పడాలి అంటే పోలీసులు చాలా పకడ్బందీగా, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్‌లన్నీ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో సార్. ఎందుకంటే పోలీసుల పాత్రే కీలకమేమో. వాళ్ళు చేసేదాన్ని బట్టే కదా కోర్ట్‌లో అడ్వొకేట్స్ అయినా, లేకపోతే పీపీలైనా వాదించగలిగేది. సాధారణంగా మర్డర్ కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడం సులభంగా ఉంటుంది. ఆ! ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ ప్రతి క్రిమినల్ గూడా వాళ్ళ విజిటింగ్ కార్డ్‌ను ఆ స్థలం మీద వదిలేసి వెళతారు అంటారు. ప్రతి ఒక్క నిందితుడు కూడా ఆ ప్రాంతంలో తన విజిటింగ్ కార్డ్ వదిలేసి వెళ్తాడు. అంటే రకరకాల ఆధారాలు అక్కడ దొరుకుతాయి. ఆధారాలు. కానీ ఇందులో మీరు చెబుతున్నట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేయడం హ్మ్. అన్నది ఇంకా పెద్ద ఆధారం. యెస్. సో, దాని మీద పోలీసులు తీసుకొని మిగతా సాక్షులను గూడా వారు పరిశీలించి ఫైనల్‌గా ఈ కేసు అందుకనే అంటున్నా. మనం జడ్జిమెంట్ చదివితే ఇందులో జడ్జి గారు ఏ ఏ ఆధారాలను తీసుకొని ఈ విధమైన ఫైనల్ ఒపీనియన్‌కొచ్చారన్నది గూడా మనకు తెలుస్తుంది.